స్పైడర్ మ్యాన్ మేమ్ రివ్యూ. ఈయన స్పైడర్ మ్యాన్ స్కూల్ పోరడు విత్ శోభన్ బాబు రింగ్స్ దరిద్రాన్ని సబ్స్క్రిప్షన్లో తీసుకొని న్యూయార్క్లో ఒంటరిగా బతుకుతున్నాడు. దొండకాయ కూర, దోసకాయ పచ్చడి. అదే అదునుగా చూసుకొని డిటెక్టివ్ జేన్ డి వుల్ఫ్ అక్క మనోడితో హే స్పైడీ, నేను లేడీని, మా బ్యాంకులో దొంగలు పట్టారు, కాస్త పట్టుకుంటావా అని చెప్పి ఆమె పనులన్నీ చేయించుకుంటూ ఉంటుంది. ఈయన ఇలా ఒంటరిగా ఉండడానికి కారణం డాక్టర్ బాబు. ఇస్సే పేలే మూవీలో సూకరో బచ్చా అని చెప్పేసి పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అనే విషయాన్ని ప్రపంచం మొత్తం మర్చిపోయేలా చేస్తాడు, ఇన్క్లూడింగ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ ముత్యాల జానకి, ఎంజే అండ్ బెస్ట్ ఫ్రెండ్ నెడ్. పాపం ఒంటరి పీటర్, ఎంజే అండ్ నెడ్ అక్కడ శ్రీ చైతన్య నారాయణలో చిల్లవుతున్న వీడియోస్ చూసి హే భగవంతుడా, ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది. ఇదిగాక ఎంజేకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం తెలుసుకొని నా వెబ్బులో గబ్బులో బతుకు ఇదేంద్ర అయ్యా అని ఇంకా బాధపడతాడు. ఈ సినిమాలో ట్యూషన్ మాస్టర్ కూడా ఉంటాడు. ఆయనకు ఒక కార్ ఉంటుంది. ఆ కార్ వేసుకొని ఆయన సిటీ మొత్తం తిరుగుతూ ఉంటాడు. పెన్ను తుఫాన్ తలంచి చూసే రేంజ్ లో బిల్డప్ ఇస్తారు. కానీ తీరా చూస్తే అనే టైప్ లో ఎండ్ అవుతుంది. ఆల్సో ఊరవుతున్న పాఠాలు చెప్తూ ఉంటాడు మన మాస్టర్ తాత అలియాస్ హల్క్ మామ. ఈ చేతికి తాయెత్తున్నంత వరకు నేను ఎవరిని ఏం చేయనురా అని చెప్పేసి అంటాడు. కానీ ఆయన సినిమాలో ఎందుకు పెట్టుకున్నారో తెలిసింది కదా. ఆ తాయెత్తు టప్ మన తెగుతుంది. దాన్ని ఒక ఫైట్ సీన్, దానివల్ల వచ్చేది లేదు, పీకేది లేదు. మేబీ చిన్నపిల్లల కోసం అనుకోవచ్చు. సో ఫేర్. ఉన్న దరిద్రాలు చాలవన్నట్టు మన పీటర్ బాబుకి స్పైడర్ డియర్ని తేడా కొడుతుంది. ఫీవర్ ఉన్నా కూడా ఆఫీస్కి వెళ్ళాలి అన్నట్టు హెడేక్తో బాధపడుతూనే హీరోయిన్ని ఓటీపీ లేకుండా పిక్ అండ్ డ్రాప్ చేస్తూ ఉంటాడు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ సీన్స్ ఆర్ టూ గుడ్. యా స్పైడర్ మ్యానా పీటర్ పార్కరా అని అడిగినప్పుడు ఐఎమ్ స్పైడర్ ఆల్సో పీటర్ ఆల్సో అని చెప్పేసి బ్యూటిఫుల్ ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. సిటీలో జనాలు కూడా చాలా తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఈ జీన్ గ్రే అక్క ఎవరిని వదలొద్దు, అందరినీ చంపై అనే మోటివ్తో ఉంటుంది. పాపం మీ అక్కకు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ సాడ్ స్టోరీ. దానిలో భాగంగానే VMAX ని వెంటాడుతూ వస్తుంది. వావ్, ఏదో క్రేజీ కాన్సెప్ట్ ఉండబోతుంది అనుకుంటాం. బికాస్ సౌండింగ్ ఎలా ఉంది, VMAX. తీరా చూస్తే అది చేసిన పెంటంతా చేసి నేనేం చేశాను, నేను పాపం చేశాను అని చెప్పి మాయమైపోతుంది. ఇంకా మూవీ అయిపోయింది అనుకున్న టైంలో మన పీటర్ నెడ్ని ఒక రెస్టారెంట్లో చూసి తన దగ్గరికి వెళ్ళి నెడ్ మొడ్డు బోత్ ఆర్ ఫ్రెండ్స్ అని హ్యాండ్ జెస్చర్స్ ఏవో చేస్తాడు. అక్కడేమో టెర్రస్ మీద అక్క డీప్ థింకింగ్లో ఉంటుంది. సో వీళ్ళిద్దరికి పీటర్ గురించి తెలిసిపోయిందా అని ఒక క్లిఫ్ లేని హ్యాంగర్లో మూవీ ఎండ్ అయిపోతుంది. దాంతోపాటు మన రివ్యూ కూడా శుభం.